హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. మా 15th వెడ్డింగ్ యానివర్సరీని దుబాయ్ వెళ్ళాం కదా, 8 days ట్రిప్. ఈరోజు వచ్చేసి 4th డే. సో మార్నింగ్ 7 అయింది. 1 to 2 kilometers వాక్ చేద్దామని మేము ఉండే హోటల్ దగ్గర నుంచి ఇలా బయటకు వచ్చాము. ఈరోజు అకేషన్ ఏంటంటే మా మ్యారేజ్ డే. 15 years అయింది మ్యారేజ్ అయ్యి. సో November 27th అనమాట. 4 days నుంచి ఈ హోటల్లో ఉన్నాం కదా డైరాలో. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉన్నింది. ఈరోజు వెకేట్ చేసి వేరే హోటల్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేశాక వేరే హోటల్కి చేంజ్ అయ్యాము. ఈ 4 days ఈ హోటల్లో ఉంటాము. ఇది రామ్దా హోటల్ అని చెప్పేసి వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉంటాయి వేరే కంట్రీస్లో కూడా. సో మేము సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ సేమ్ వాళ్ళది రామ్దా హోటల్లోనే ఉన్నాము. బట్ సింగపూర్లో బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మాకు 2nd floor ఇచ్చారనమాట. కింద అంతా డీజే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటుంది. నాకైతే చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. సింగపూర్ వెళ్ళినప్పుడు బాగా అనిపించింది కదా అని మళ్ళీ వాళ్ళదే బుక్ చేసాము. మేము లాస్ట్ 4 days ఉన్న హోటల్ కంటే ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ మాకు వెహికల్ పంపిస్తారు. ఎందుకంటే మెరీనా క్రూజ్లో సో డిన్నర్ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ వెహికల్ అయితే రాదు. మేము 8 days ప్యాకేజ్ తీసుకున్నాం కదా, వాళ్ళదే ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ ఈరోజు ఈవినింగ్ కాబట్టి డే టైంలో ఏమి ఉండదు కాబట్టి మా ఓన్గా షాపింగ్ చేద్దాం అనుకున్నాము. గిరి ఎక్కడికని ఏం చెప్పలేదు, మ్యారేజ్ డే కదా తీసుకెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటి అన్నది చూడండి. ఇది కూడా డైరాలోనే ఉంటుంది హోటలు. డైరాలో 2 areas ఉంటుంది. ఒకటి పాష్గా ఉంటుంది, అంటే కొంచెం బాగా మేమున్న ఏరియా. ఇంకా కొన్ని 2 kilometers వేరే సైడ్ వెళ్తే అది కొంచెం నార్మల్ ఉంటుంది. సో మేము హోటల్స్ తీసుకున్న ఏరియా అయితే బాగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా హోటల్ దగ్గరే. గోల్డ్ అంతా ఒక ఏరియాలో ఉంటుంది. గోల్డ్ సోక్ అని, అంటే గోల్డ్ మార్కెట్ అనమాట. సో తంగల్లాస్ జ్యువెలరీకి వెళ్ళాము. నేను వీడియో తీయడం మర్చిపోయాను, ఎందుకంటే వెళ్ళేదాకా తెలియదు నాకు అక్కడ గోల్డ్ షాప్స్ ఉంటాయని. తీయలేకపోయాను. చూడండి, ఈ షాప్లో నేను ఇది తీసుకున్నాను. డైమండ్స్ది మంగళసూత్ర అండ్ 4 tulas చైన్ తీసుకున్నాం, ప్లెయిన్ది వేసుకున్న. ఇది చాలా బాగుంది. ఇదైతే సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు గిరి. ఈవినింగ్ హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము. మాకు వెహికల్ అయితే 6 పంపిస్తానన్నారు. సో 1 hour జర్నీ అన్నారు, ఎందుకంటే ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా. బట్ వెహికల్ అయితే 7కి వచ్చింది. లేట్ అయింది. మేము రైనా వాళ్ళది ప్యాకేజ్ తీసుకున్నాం కదా, వాళ్ళవే మినీ క్రూజ్లు అవన్నీ ఉంటాయి. మెరీనాకి తీసుకెళ్తున్నారు. 1 hour పడుతుందంట, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా నైట్. సో రీచ్ అయ్యాము. కానీ అక్కడ మనకి క్రూజ్ అయితే వెయిట్ చేస్తారు అందరు వచ్చేదాకా. సో టికెట్స్ అవన్నీ వాళ్ళవే. పర్ హెడ్ 3000 పడుతుంది మన ఇండియన్ రూపీస్లో. సో మా ముగ్గురికి 9000 to 10,000 అయిందంట. అది ప్యాకేజ్లోనే వస్తుంది. ఓన్లీ డిన్నర్ అనమాట, మ్యూజిక్ ప్లస్ డిన్నర్. ఏదో చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది. 2 hours స్పెండ్ చేస్తారు అక్కడ. మ్యారేజ్ డే కదా, ముగ్గురం బ్లాక్ థీమ్లో వెళ్ళాము. నా డ్రెస్ వచ్చేసి వెస్ట్రన్ది. మా సిస్టర్ US నుంచి తీసుకొని వచ్చింది. చాలామంది నాకు బాగుందని చెప్పారు. బట్ నేను వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ 1 shot తీసుకున్నా. ఆ షార్ట్ వీడియో యాడ్ చేస్తాను. మా వెహికల్ కార్ లేట్గా వచ్చింది కదా, సో కింద సిట్టింగ్ అంతా ఫిల్ అయిపోయింది. సో పైకి వెళ్ళిపోయాము. బట్ పైనే బాగా అనిపిస్తుంది. కింద అయితే మనకు AC అదంతా ఉంటుంది, పైన అయితే ఓపెన్ అనమాట. చూడండి, ఇది కింద క్రూజ్లో. మేము పైకి వెళ్తున్నాము. అప్పుడే స్టార్ట్ చేసేసారా? హై రైజ్ బిల్డింగ్స్, నైట్ టైమ్ ఆ లైటింగ్ అదంతా చాలా బాగుంది. బట్ మన ఫోన్స్తో వీడియో అంతా సరిగ్గా రాదు కదా. ఈ 2 hours మేము డిన్నర్ చేస్తూ ఆ మ్యూజిక్ సాంగ్స్ వింటూ తర్వాత ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేసాము. డిన్నర్ అయితే బఫెట్ అనమాట. చాలా వెరైటీసే ఉంటాయి. ఎక్కువ సౌత్ ఇండియావి ఎక్కువ ఉంటున్నాయి, నార్త్ ఇండియా సౌత్ ఇండియావి. ఎందుకంటే ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు కదా.
ఇస్తారు. ఇది క్లాత్, అది దాన్ని పట్టుకొని ఇలా చేస్తున్నాడు డ్యాన్స్ లాగా. తర్వాత ఇది పిలుస్తూ ఉంటాడు, ఎవరైనా వెళ్ళొచ్చు. మా భువన్ వెళ్ళాడు, బట్ బాగా చేశాడు. ఫైనల్గా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాము, హోటల్ చేంజ్ అయ్యాము, ఈవినింగ్ ఏమో మెరీనా క్రూజ్ డిన్నర్ చేసాము. బాగా అనిపించింది, పర్లేదు. ఎగ్జాక్ట్ 8కి వెళ్ళాం కదా క్రూజ్ దగ్గరికి. సో 10కి కంప్లీట్ చేసుకున్నాం డిన్నరు. 11 కల్లా హోటల్ దగ్గర డ్రాప్ చేశారు. ఏంటంటే మాల్స్ అన్నీ నైట్ అంతా ఎక్కువసేపు ఓపెన్ ఉంటాయన్నమాట. మేము హోటల్కి వెళ్ళకుండా మళ్ళీ మా హోటల్ ఆపోజిట్ ఏదో సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని షాపింగ్ చేసాము. బట్ వీడియో షూట్ చేయలేదు. చూసారు కదా ఈ వీడియోని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.